అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ కాషా, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. ఎముకలు విరిగినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అండ్ మొట్టమొదటిగా అందరూ అడిగే క్వశ్చన్, అందరి మధ్యలో మెదిలే క్వశ్చన్, దట్ ఈస్ పాయా సూప్ తీసుకోవచ్చా. సో పాయా సూప్ అనేది టు మై నాలెడ్జ్ ఇట్ ఈస్ మేడ్ విత్ మీట్. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ కాల్షియం. సో బట్ ఒక విషయం ఏంటంటే పాయా సూప్ తాగితేనే ఏం కతుకుతుందా అంటే కాదు. సో యూ హ్యావ్ వేరియస్ వేస్ యూ హ్యావ్ గట్ వేర్ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఆర్ అవైలబుల్. పాయా సూప్ వలన నష్టమైతే లేదు, తాగడం వలన ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ప్రోటీన్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ అప్ ద బోన్స్ అండ్ ఫ్రాక్చర్ హీలింగ్ కూడా నాట్ ఓన్లీ కాల్షియం బట్ ప్రోటీన్ ఈజ్ ఆల్సో హెల్ప్స్. సో ఇన్ దట్ వే డెఫినెట్లీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. And more importantly, what kind of diet we have to take after any fracture. So whatever food that is rich in calcium, like green leafy vegetables, fish, meat, egg, milk and dairy products, all these are rich in calcium. And we have to eat food which is rich in proteins like pulses. సర్వసాధారణంగా భయపడేది ఏంటంటే నేను పల్లీలు తినొచ్చా, నేను పప్పులు తింటే చీమ్ పడుతుందా, అది దట్స్ ఎ మిత్. యాక్చువల్లీ పల్లీలు తిన్నా కానీ పప్పులు తిన్నా కానీ చీమ్ పట్టదండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీటిల్లో ప్రోటీన్ ఉంటుంది దట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద ఫ్రాక్చర్ టు హీల్, యూస్ఫుల్ ఫర్ ద సాఫ్ట్ టిష్యూస్ టు హీల్. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది కావాలి మనకి. ప్రోటీన్ ఎస్పెషల్లీ వెజిటేరియన్ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? పల్సెస్లో ఉంటుంది. వెజిటేరియన్ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? పల్లీల్లో ఉంటుంది. సో ఇవి చాలా రెగ్యులర్గా తీసుకోవడం మంచిది. ఎముక విరిగిన తర్వాత పోస్ట్ సర్జరీ ఆర్ వితౌట్ సర్జరీ ఆల్సో థింగ్స్ టు అవాయిడ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ ఫ్రాక్చర్ హీలింగ్. సో ఫ్రాక్చర్ డిలేడ్ అనేది ఆర్ డిలేడ్ ఫ్రాక్చర్ అనేది, ఫ్రాక్చర్ అతకకుండా పోయే గుణం అనేది యూజువల్గా సిగరెట్ తాగే వాళ్ళలో ఉంటుంది. సో సిగరెట్ తాగడం ఫస్ట్ మానేయడం మంచిది. టొబాకో చూయింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఫ్రాక్చర్ హీలింగ్. అండ్ స్టిరాయిడ్ మెడికేషన్స్ ఆర్ ఇవి దే యాక్ట్ అగైన్స్ ఫ్రాక్చర్ హీలింగ్. సో ఇవి అవాయిడ్ చేస్తే మంచిది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కండిషన్ పేషెంట్ ఈజ్ యూజింగ్ స్టిరాయిడ్స్.